अस्सलाम वालेकुम, हाय, हेलो, आदाब, వెల్కమ్ బ్యాక్ టు అబుదాబి లోలి. బిర్యానీ 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 రోజు అదే. సో ఇదన్నమాట ఈరోజు బిర్యానీ ప్రిపేర్ చేసేందుకు అయితే ప్లాన్ చేసిన. సో సూపర్ మార్కెట్ అయితే వచ్చేసిన. సూపర్ మార్కెట్ మాత్రం ఈ విధంగా అయితే నీట్ అండ్ క్లీన్గా అయితే ఆర్గనైజ్ చేసి పెట్టారు. సో ఇక మనం చూసుకున్నట్టయితే మొత్తం నీట్ అండ్ క్లీన్గా అన్నీ వేరేగా అయితే జమ చేసి మంచిగా పెట్టారు. ఇక మనకు కావాల్సిన సామాన్లు అయితే తీసుకున్నా నేను. మన బిల్ వచ్చేసి మాత్రం 60 దిరంలు అయింది. 60 దిరంలు అంటే ఇండియా సుమారు 1350 to 1400 వరకు అయితే అవుతాయి. సో నేను జస్ట్ నార్మల్ కొన్ని సామాన్లు తీసుకున్నా, ఎందుకంటే మన ఇంటి దగ్గర అయితే అన్ని మసాలాలు అవి ఇవి అయితే ఉంటాయి, నూనె అవి ఇవి ఇంకేం కొనలే, కొన్ని ఫ్రెష్ ఐటమ్సే కొన్నా కాబట్టి దానికే 60 దిరామ్ అయింది. అయినా నో ప్రాబ్లం, లెట్స్ ఫోకస్ ఆన్ బిర్యానీ. సో ఇది వచ్చేసి అయితే మా బిల్డింగ్. సో మేము ఉండే బిల్డింగ్ ఇదే. ఈ మాదిరిగా అయితే రిసెప్షన్ ఉంది. సో నార్మల్గా బిల్డింగ్ అయితే చాలా బాగా క్లీన్గా మెయింటైన్ చేస్తారు. ఇది వచ్చేసి అయితే కిచెన్ కూడా అందరు ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి నీట్గానే మెయింటైన్ ఉంటుంది. నేను తీసుకున్న సామాన్ మాత్రం ఇదే. 60 దిరామ్లు మాత్రం దీనికే అయింది. 1 కేజీ మటన్ తీసుకున్నా, దాంతోపాటు మనకు బిర్యానీకి కావాల్సిన ఐటెంలు తీసుకున్నా. ఏమేమి తగులుతాయి జస్ట్ ఫ్రెష్ ఐటమ్స్ అంటే మనకి ఏమంటారు, అది కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్, క్యూకుంబర్, లెమన్, ఆనియన్స్ ఇవే తీసుకున్నా. ఎందుకంటే మిగతా సామాన్లు అన్నీ మన దగ్గరనే ఉన్నాయి కాబట్టి అవి తీసుకోకపోయినప్పటికీ కూడా మనకు వచ్చేసి 60 దిరంలు అయింది. ఒకవేళ అన్నీ తీసుకుంటే ఇంచుమించు నాకు తెలిసి 100 రూపాయల దాకా వెళ్ళిపోతుంది. 100 రూపాయలు అంటే మనకు 2300 రూపీస్ కావాలి కేజీ బిర్యానీ ప్రిపేర్ చేసేందుకు. సో ఈ విధంగా అయితే ఈ సామాన్లు ఉన్నాయి. సో సలాడ్ కోసం కూడా కొన్ని కుకుంబర్స్, క్యారెట్ తీసుకున్నా. బిర్యానీతో పాటు అది కంపల్సరీ కొద్దిగా సలాడ్ ఉంటేనే ఇది ఉంటుంది కదా. సో ఇప్పుడైతే ప్రిపరేషన్ అయితే చాలా చేసేసిన. లెమన్ జ్యూస్ ప్లస్ మింట్, గ్రీన్ చిల్లీ కలిపేసి దాంట్లోనే వేసేసిన. సో మొత్తం ప్రాసెస్ అయితే నేను చూపెట్టలేకపోతున్నా. 1 టైం షూట్, అదే టైంకి కుకింగ్ అంటే కొద్దిగా హార్డ్ అయిపోతుంది. సో లైట్గా అయితే ఈ మాదిరిగా అయితే నేను చూపెట్టేస్తున్నా. మసాలాలు మనకు నచ్చినట్లు వాడేసుకోవచ్చు. సో అది పెద్ద విషయం కాదు. సో నేను ఏం చూపెడదాం అనుకున్నా అంటే ఈ వ్లాగ్లో 1 కేజీ బిర్యానీ మనం ప్రిపేర్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది, నా కంటెంట్ అయితే అదే ఉండే. సో ఈ మాదిరిగా సలాడ్ కూడా కట్ చేసుకున్నా. నేను వచ్చేసి ఏంటంటే నార్మల్గా మన దగ్గర బిర్యానీ రైస్ తీసుకున్నాం అన్నట్టు. సో బిర్యానీ రైస్ కూడా తీసుకున్నా, ఎందుకంటే బిర్యానీలో మళ్ళీ చిన్న సోనమసూరి రైస్ చేస్తే మాత్రం కుదరదు కాబట్టి. సో నేనైతే దమ్ కూడా ఈ మాదిరిగా ఇచ్చుకున్నా. దీనికి వచ్చినట్టయితే కోల్డ్ వాటర్ పెట్టాలా, ఒక 45 మినిట్స్ పెట్టిన తర్వాత జస్ట్ అది వామ్ అయింది అనుకో 100% అది అయిపోతుంది. ఎప్పుడైనా బిర్యానీ కింద బేస్ పెట్టేసి స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం బిర్యానీ అసలు బర్న్ అనేది కాదు, మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. కింద మనం పెంక పెట్టేసినాం అనుకో 100% అసలు బిర్యానీకి ఎటువంటి ఇది ఉండదు అన్నట్టు. సో స్మెల్ అయితే పర్ఫెక్ట్ లుక్ అయితే వచ్చింది. సో టేస్ట్ కూడా ఇదే విధంగా వస్తే మాత్రం మన బిర్యానీ 100% సక్సెస్ అయిపోయినట్టే. ఇంకా సో నార్మల్గా అయితే నేను చాలాసార్లు చేస్తుండే, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ కుకింగ్ చేస్తలే, ఎందుకంటే మనకు డ్యూటీలో మీల్స్ దొరుకుతాయి కాబట్టి. సో అప్పుడప్పుడైతే చుట్టిన రోజు మాత్రం ఏదో ఒక స్పెషల్ గురించి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసిన. అవుట్లుక్ అయితే అమేజింగ్, అసలు నేను కూడా నమ్మలేకపోతున్నా ఈ మాదిరిగా అయిందని. ఏదేమైనప్పటికీ కూడా మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ అయితే వృధా కాలేదు. సో టేస్ట్ కూడా హైలైట్, సూపర్ టేస్ట్ ఉంది. మీరు బై లుకింగ్ కూడా చూసి టేస్ట్ ఏ విధంగా ఉంటుందో చెప్పగలుగుతారు. సో ఒకవేళ నా వీడియోలు నచ్చకపోయినా అబుదాబి లోలికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మాదిరిగా అయితే పర్ఫెక్ట్ బిర్యానీ అయిపోయింది.